Blindfolded junior doctors protest in Hyderabad. The junior doctors of Usmania Medical College protested with blindfolded, demanding immediate resolution of the pending issues they demand to Telangana government CM Revanth Reddy. మా డిమాండ్లు అనేవి పరిష్కారం కావట్లేనందున ఈ రోజు వినూత్నంగా బ్లైండ్ ఫోల్డ్ ప్రొటెస్ట్ అనేది చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ లో ఈ బ్లైండ్ ఫోల్డ్ ప్రొటెస్ట్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది పట్టించుకోవడం లేదు దాని గురించి అని చెప్పి ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ ప్రొటెస్ట్ దాని గురించి చేస్తున్నాం. అదేవిధంగా 24th నుంచి మేము ఎలెక్టివ్స్ ఇంకా ఓపీస్ ఇంకా వార్డ్ డ్యూటీస్ ఈ మూడు కంప్లీట్ స్ట్రైక్ లోకి వెళ్లబోతున్నాయి. అదేవిధంగా ఎమర్జెన్సీస్ అనేవి ప్రస్తుతానికి రన్ అవుతాయి. ఎందుకంటే పేషెంట్స్ కి ఇబ్బంది కావడం అనేది మాకు కూడా ఇష్టం లేదు. స్ట్రైక్ వెళ్లడం అనేది మాకు సరదా కాదు. సో బేసిక్ గా మేము అడుగుతున్న డిమాండ్స్ అనేవి మొదటిది వచ్చేసి టైమ్లీ స్టైఫండ్స్. ఇప్పటి వరకు ఎప్పుడైనా కానీ స్టైఫండ్స్ పడాలి అంటే కనీసం 2-3 నెలలకు ఒకసారి పడుతుండే. కానీ ఈ గత 6 నెలల నుంచి ప్రతిసారి ఒక్కొక్క డిఎంఈ మేడం గాని లేకపోతే హెల్త్ మినిస్టర్ గారిని గాని ప్రతి ఒక్కరిని కలవడము, స్టైఫండ్ రావట్లేదని వెంట తిరగడము, రిప్రజెంటేషన్స్ ఇవ్వడము ఇలా చేస్తుంటే గానీ స్టైఫండ్స్ అనేది రావట్లేదు. సో ఈ ఇబ్బంది ఉండద్దు అని చెప్పి ఏపీలో చేసిన విధంగా రెగ్యులర్ గా స్టైఫండ్స్ రావాలి. అటెండెన్స్ ఒకసారి వెళ్లిన తర్వాత 2 days లోపల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కావాలి అని చెప్పి అదొక మేజర్ డిమాండ్. తర్వాత దీనికోసం అని చెప్పి ఒక గ్రీన్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తామని మంత్రి గారు చెప్పిందే. పోయినసారి జనవరిలో స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు గ్రీన్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అది కాలేదు. సో దాని గురించి స్ట్రైక్. సెకండ్ వచ్చేసి సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్. సో వీళ్ళ గురించి ఏమైంది అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు 1,25,000 శాలరీ ఇస్తా అన్నారు. ఇప్పుడు లాస్ట్ మంత్ 16th రోజు వాళ్ళకి 92,000 శాలరీ మాత్రమే అని చెప్పి మళ్ళీ ఒక సర్క్యులర్ లాగా తీశారు డిఎంఈ ఆఫీస్ నుంచి. సో దీనికి అగేన్స్ట్ గా అదొక పాయింట్ కూడా రేజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా 1,25,000 ఇస్తామంటున్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఇస్తామంటున్నారు, కానీ ఏ డేట్ నుంచి ఇస్తారు అన్నది ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. మూడో అంశం వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్. ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పి ఎన్ఎంసీ అఫీషియల్ గా ఇచ్చినది. ఇది ఈ అఫీషియల్ గా ఇచ్చిన నోట్ తర్వాత కూడా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఏ ఒక్క పీజీకి గానీ ప్రతి ఒక్కరికి గానీ హాస్టల్ ఫెసిలిటీస్ కంప్లీట్ గా ఇప్పటి వరకు ప్రొవైడ్ చేయడం లేదు. సో ఈ హాస్టల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం గురించి అట్లీస్ట్ బడ్జెట్ అన్న రిలీజ్ చేయాలి.